అందరూ బాగుంటారు కదా. ఈరోజు నా మోస్ట్ ఫేవరెట్ వంట ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్ ఫేవరెట్ ఎందుకన్నా తెలుసా? అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసుకోలేము కాబట్టి. ఏంటో తెలుసా? నాటుకోడి పులుసు వడలు చేసేద్దామా? చూసారా నాటుకోడి. ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం తెలుసా? కుక్కర్లో నీళ్ళు వేసుకొని దీంట్లో సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత చూసి వేసుకుందాం. పసుపు పొడి, ఒకటిన్నర స్పూన్ మిరప్పొడి, ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఏం కాదు కొంచెం వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ కొంచెం తగ్గే వరకు ఉడకనిద్దాం. మిక్స్ చేసేసానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఉడకనిద్దాం. ఈలోపు మనం మిక్సీలో కర్రీకి కావాల్సిన మసాలాలు వేసేసుకుందామా? ఇందులో 2 ఎర్రగడ్డలు, 1.5 తెల్లగడ్డ, ఇంత అల్లం, తర్వాత ఒక 5-6 లవంగాలు, 3 ఏలకులు, దాల్చిన చెక్క, సోంపు, గసగసాలు ఒక్కొక్క స్పూన్, ఒక స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్లు ఎండు కొబ్బరి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూడండి, పేస్ట్ చేసేసాను. ఈ మసాలాని చికెన్లో వేసుకొని బాగా ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. ఇది పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ కొంచెం తేలే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. ఇందాక చికెన్ మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు మసాలా వేసాం కదా, ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాం. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ తెలియ వరకు డీప్గా ఫ్రై చేసుకుంటాం. తర్వాత వాటర్ వేసుకుంటాం. ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం వడలకి పప్పు మిక్సీలో వేసుకుందాం. ఓకే, చూసారా? వడకి మేము వడలు ఎలా చేస్తామో తెలుసా? పచ్చని పప్పు అండ్ ఉద్దిపప్పు ఈ 2 వేసి చేస్తాం అన్నమాట. మీకు మెజర్మెంట్స్ చెప్పాలంటే ఎగ్జాంపుల్కి 1 కప్పు పచ్చని పప్పు అయితే 1/4 కప్ అంటే 1/4 కప్ ఉద్దిపప్పు నానబెట్టుకుంటాం. 2 hours నానబెట్టానది. నేను 2 కప్స్ పచ్చనిపప్పు, 1/2 కప్ ఉద్దిపప్పు వేసుకున్నా. దీన్ని ఫస్ట్
కొద్దిగా వేసుకున్నాం. కొంచెం లైట్గా వాటర్ పడేలాగే వేసుకోండి, కొంచెం మెరగాలి కదా. ఇందులో నేను తెల్లగడ్డలు ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి. నేను ఇది కొంచెం దంచి వేసుకుంటున్నాను, లేకపోతే ఇది పలుకులుగా అట్లాగే వచ్చేస్తుంది. కొంచెం దంచి వేసుకుంటే బాగా మెరుగుతుంది. ఓకే, దీన్ని ఒక హాఫ్ వేసుకొని హాఫ్ తర్వాత దాంట్లో వేసుకున్నాం. మరీ మెరగకపోతే కొద్దిగా లైట్గా ఇట్లా వాటర్ చల్లుకొని వేసుకోండి. పచ్చివాసన పోయింది. ఇందులో హాట్ వాటర్ వేసుకుంటున్నా. ఇది నాటుకోడి పులుసు కాబట్టి, వడలకి కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుందాం. వడలకి కొంచెం నీళ్ళగా ఉండాలి కదా పులుసు, మరి థిక్గా ఉంటే టేస్ట్ అస్సలు బాగుంది. నేనైతే 1 లీటర్ దాకా పోసేసాను. ఉడికిన తర్వాత ఇంకొంచెం థిక్ అయితే అవసరమైతే వేసుకుందాం, లేకపోతే దీంతో సరిపెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి విజిల్కి పెట్టేసుకున్నాం. మీకు తెలిసే ఉంటుంది కదా, నార్మల్ చికెన్ అయితే తక్కువ విజిల్స్ పడతాయి, నాటుకోడి కొంచెం ఎక్కువ ఉడికిపోతాయి. కొంచెం ముదురుగా ఉంటుంది కదా నాటుకోడి, దాన్ని ఇది విజిల్కి పెట్టేసుకున్నాం. ఈలోపు వడల పప్పుకి రెడీ అవుతుంది. చూసేపప్పు ఇలా మరి ఎక్కువ మెత్తగా వద్దు, కొంచెం ఇలా బరకగా చేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి. వడికి పప్పు రెడీ అయిపోయిందండి. ఈలోపు చికెన్ కూడా అయిపోయింది. ఇందులో మనం ఈలోపు ఆయిల్ పెట్టేసుకుందాం ఫస్ట్, తర్వాత పప్పుకి వడకి ఏమేమి కావాలో అన్ని మిక్స్ చేసుకుందాం. వడలు కదండి, వడలు బాగా మునగాలి కదా, కాబట్టి ఆయిల్ పోస్తున్నాను బాగా. ఓకే, ఈ ఆయిల్ కాగేలోపు మనం దీనికి కావాల్సినవన్నీ మిక్స్ చేసుకున్నాం. మనకి పప్పు కొంచెం దండిగానే ఉంది కదా, 3 ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం. తర్వాత కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ చిన్నగా కట్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, పప్పులో బాగా మిక్స్ అవుతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నా, చూసి వేసుకోండి, ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇది ఉత్తదే కూడా తినేయచ్చు వడలు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఉత్త తిన్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, తర్వాత ఒక చిన్నది హాఫ్ స్పూన్ సోడా, వంట సోడా, తర్వాత ఫైనల్గా సరిపడ్డ సాల్ట్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలవని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి.
ఆయిల్ కాగిందో లేదో చూద్దామా. కొంచెం కాగాలండి, వెయిట్ చేద్దాం. మిక్సింగ్ అయిపోయిందండి, సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దామా. ఓకే, డన్. వడలకి రెడీ. మిక్సింగ్ అయిపోయింది, ఆయిల్ కూడా వేడిపోయిందండి. నేను వడలు చేయాలంటే కొంచెం వాటర్ పెట్టుకుంటా. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ కవర్లోనే వడలు వస్తాయి, వేరే కవర్స్లో వడలు చేయడం అస్సలు రాదు. వేస్తున్నా. ఇలా చిన్న హోల్ పెట్టుకొని ఇలా చేసేది. తర్వాత నీట్గా ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకుంది. చికెన్ ఉడికిందో లేదో చూద్దామా ఈలోపు. అదిరి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక్క ఉడికాక ఆఫ్ చేసేస్తుంది. వడలు కూడా కరెక్ట్గా కాలిపోయాయి, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. ఇంకా దించేసుకొని లాగించేద్దాం. కోడి కూర చిల్లిగారి కూరే పడ్డించుకోను ఒక్కసారి. మీరు కూడా టేస్ట్ చేసి నా కామెంట్స్లో చెప్తారా?